గుజరాత్లో మార్చి కల్లా 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పూర్తి చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రిఫైనరీ, పెట్రో రసాయనాల ప్రాజెక్టుల విస్తరణపై వీటిని వెచ్చించనున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన 8వ ఉజ్వల గుజరాత్ అంతర్జాతీయ సదస్సు తొలి రోజున ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప నేత. ఆయన తొలుత గుజరాత్లో పెను మార్పును తీసుకువచ్చారు. ఇప్పుడు భారత్లోనూ చారిత్రాత్మక దార్శనిక చర్యలతో ఆ మార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో ఏ నాయకుడు అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది దృక్పథాన్ని మార్చలేదు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ గౌరవాన్ని గెలుచుకున్నారు. అందుకే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం నాకు ఆశ్చర్యాన్నేమీ కలిగించలేదని అన్నారు. గుజరాత్లో 10,000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పాం. ఇప్పటిదాకా గుజరాత్లో మా మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు 2,40,000 కోట్లుగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ఒక భారత కంపెనీ పెట్టిన అత్యధిక పెట్టుబడులు ఇవే. ఇందులో గత 4 ఏళ్లలోనే 1,25,000 కోట్ల దాకా పెట్టుబడి ప్రతిపాదనలు చేశాం. మేం చెప్పిన 10,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 2017 మార్చి కల్లా మేం చెప్పిన పెట్టుబడులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. ఈ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతారన్నారు. జియో వినియోగదారుల సంఖ్య 50 లక్షలకు పైగా చేరిన తొలి రాష్ట్రం గుజరాతే. 2014-15లో గుజరాత్ జనాభాలో కేవలం 35% మంది మాత్రమే 3G నెట్వర్క్ ఉపయోగించేవారు. ఇప్పుడు 90% జనాభాకు జియో సేవలందిస్తోంది. దీపావళి కల్లా దీనిని 100%కి చేరుస్తామని ముఖేష్ అన్నారు. గుజరాత్లో కళాశాలలు, పాఠశాలలను జియోతో అనుసంధానిస్తామని, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు అనుసంధానం చేసి తదుపరి తరం ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతామని ఆయన అన్నారు. Like and subscribe Eagle Media Works.